ఎక్వైర్డ్ ఇమ్యూనో డిఫిషియన్సీ సిండ్రోమ్. సిండ్రోమ్ అంటే జబ్బు కాదు, జబ్బుల కలయిక. తెలుసా? డిసీజెస్ కలిపితే ఏమవుతుంది? సిండ్రోమ్ అవుతుంది. ఎయిడ్స్ కన్నా డేంజర్ సిండ్రోమ్ ఐకేఈ సిండ్రోమ్ అడ్డంగా ఉంది ఇక్కడ. ఒక వ్యక్తికి ఎయిడ్స్ వచ్చింది అనుకోండి, పెద్ద డేంజర్ ఏం కాదు. కానీ ఆ వ్యక్తికి ఐకేఈ సిండ్రోమ్ వస్తే చాలా పెద్ద డేంజర్. ఏంటి ఇంతకు ఐకేఈ సిండ్రోమ్ అంటే? ద రైట్లీ సెడ్, ఐ నో ఎవ్రీథింగ్. నాకు అన్నీ తెలుసు. ఏమనుకున్నావు నా గురించి? నాకు అన్నీ తెలుసు. నువ్వు చెప్తావా? నాకు అన్నీ తెలుసు. నువ్వేంటి చెప్పేది? నాకు అన్నీ తెలుసు. ఇట్స్ అ డిసీజ్ కాదు, సిండ్రోమ్. ఇంకో సిండ్రోమ్ ఉంది, ఐకేబి, ఐ నో బెటర్. నీకన్నా నాకు బెటర్గా తెలుసు. ఐకేఎం సిండ్రోమ్ ఉంటుంది, ఐ నో మోర్. నీకన్నా నాకు మోర్గా తెలుసు, నీకన్నా నాకు బెటర్గా తెలుసు. ఐ నో ఎవ్రీథింగ్. సో ఇది ఒక మనిషి లైఫ్ అనుకుంటే, ఈ మనిషి లైఫ్లోకి స్మైలీస్ రావాలి అంటే ఎందుకు రావట్లేదు చెప్పండి? ఎందుకు స్మైలీ రావట్లేదు మన లైఫ్లోకి? గ్రోత్ ఎందుకు రావట్లేదు? డెవలప్మెంట్ ఎందుకు రావట్లేదు? నెక్స్ట్ లెవెల్కి ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? వై? వాట్స్ ద రీజన్? ఐకేఈ సిండ్రోమ్. సరే సార్, మీరు చెప్పేది కరెక్టే అని ఎంతమంది అనిపిస్తుంది? కరెక్టే కదా? మీరు చెప్పేది కరెక్టే, కానీ నాలో ఆ సిండ్రోమ్ లేదు అనేవాళ్ళు చేయలేపండి. నాలో అయితే లేదు సార్ ఆ సిండ్రోమ్. లేని వాళ్ళు చేయలేపండి. నాలో ఆ సిండ్రోమ్ లేదు సార్. ఐ నో ఎవ్రీథింగ్ సిండ్రోమ్ నాలో లేదు. ఐ నో మోర్ సిండ్రోమ్ నాలో లేదు. చేయలేకపోవచ్చు కదా? ఓ మాట చెప్పనా? ఈ ప్రపంచంలో ప్రతి మనిషిలో ఐకేఈ సిండ్రోమ్ ఉంది, ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ అన్నది మనకు తెలుసుకోవాలి. ఇప్పుడు నేను మీతో మాట్లాడేటప్పుడు నాకు ఐకేఈ సిండ్రోమ్ లేదేమో, నా భార్యతో మాట్లాడేటప్పుడు నాకు ఐకేఈ సిండ్రోమ్ వచ్చిందేమో. నువ్వేంటి అని చెప్పేది? నాకు తెలీదా? నాకు తెలుసు, నీకన్నా ఎక్కువే. ఏమొచ్చింది? ఇక్కడ నాకు సిండ్రోమ్ లేదు, అక్కడ నాకు సిండ్రోమ్ ఉంది. ఈ విషయంలో నాకు సిండ్రోమ్ లేదు, ఆ విషయంలో సిండ్రోమ్ ఉంది. ఈ టాపిక్ మాట్లాడుతుంటే ఈ మాటల్లో నువ్వు నాకు చెప్తావా? ఈ టాపిక్లో నువ్వేంటి మాట్లాడేది? ఐ నో మోర్. ఎక్కడెక్కడైతే ఈ సిండ్రోమ్ మనల్ని అటాక్ చేస్తుందో అక్కడక్కడ మన గ్రోత్ ఆగిపోతుంది. సో నాకు సొల్యూషన్ చెప్పండి. ఏం చేయాలి ఇప్పుడు? ఈ స్మైలీస్ దీనిలోకి రావాలంటే ఏం చేయాలి? ఏం చేద్దాం? ఎవరు తీసేస్తారు? ఎలా తీస్తారు చెప్పండి? కమాన్ అమ్మ, ఏం చేద్దాం అనుకున్నారు దీన్ని? మీరు ఈ సిండ్రోమ్ ఏం చేద్దాం అనుకున్నారు? ఇదే మీ లైఫ్ అయితే ఏం చేద్దాం అనుకున్నారు? ఇలా కమాన్, మీకు ఆపర్చునిటీ వచ్చింది. కమాన్, వావ్, మీరేం చేస్తారు? కమాన్ క్విక్. ఎవరి సిండ్రోమ్ అది? ఎక్కడున్న సిండ్రోమ్ అది? నాలో ఉన్న సిండ్రోమ్. సార్ మీరేం చేస్తారు? సిండ్రోమ్ నిజమా? నిజంగా తీస్తున్నారా? సిండ్రోమ్ తీసేస్తున్నారా? ట్రై చేస్తున్నారా? తీసేస్తారా? ఎస్, కమాన్, గుడ్, నైస్. ఎప్పుడైతే మనకి అప్పుడప్పుడు మనకి అటాక్ చేసే సిండ్రోమ్ని మనం తీసేసామో మన లైఫ్లోకి హ్యాపీనెస్, గ్రోత్, నెక్స్ట్ లెవెల్, డెవలప్మెంట్, అచీవ్మెంట్స్ కావాల్సిన మన లైఫ్లో ఎంత అంటే అంత ఫిల్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. మనం ఎందుకు ఆగిపోతున్నాము అంటే మనకున్న ఆ సిండ్రోమ్ మనల్ని ఆపేస్తుంది. సార్ నో, మీకు తెలిసిన ఒక విషయము ఎవరైనా మీకు చెప్తున్నారు, వినాలంటారా? తెలిసిన విషయం ఏం చెప్తుంటే మీకు స్టోరీ తెలుసు ఆల్రెడీ, మీకు ఒక స్టోరీ తెలుసు. అదే స్టోరీ ఒకడు వచ్చి చెప్తున్నాడు మీకు, వింటారా? మళ్ళీ ఏం చేస్తారు? ప్రాక్టికల్గా ఏం చేయాలి? మనం చేద్దామా? విన్నామా వద్దా? వినాలా వద్దా? తెలిసిన స్టోరీ, కొత్త స్టోరీ కాదు. గుడ్, అది మీకు తెలుసుది ఆల్రెడీ. యు నో ద స్టోరీ. మీరే ఉంటారు ఉదయ్ గారు, మీకు తెలిసిన స్టోరీయే కదా. మళ్ళీ వింటారు అర్ధగంట. ఎగ్జాక్ట్లీ. అతని కోణం ఏంటి, అతని దృక్కోణం ఏంటి, అతని వ్యూ పాయింట్ ఏంటి, అతని పర్స్పెక్టివ్ ఏంటి, అతను చెప్పే విధానం ఏంటి, అతను చెప్పాలనుకున్న నీతి ఏంటి, అతను చూపించాలనుకున్న కోణం ఏంటి. నీకు తెలిసింది వేరు, అతనికి తెలిసింది వేరు. సేమ్ స్టోరీ, ఒకే స్టోరీని 100 మంది 100 రకాలుగా చెప్తారు. 100 మంది 100 లెసన్స్ నేర్చుకుంటారు. ఎక్కడైతే నాకు తెలుసులే అన్నావో నువ్వు లాస్ అయిపోతున్నావు. నేర్చుకోవాలి, వినాలి, అర్థం చేసుకోవాలి, షేరింగ్లో ఉండాలి. సార్ నో అయితే సార్ ఎట్లా కాదన్నా కానీ నా తమ్ముడు సార్ మీరు, లేక నా అన్నయ్య సార్, మన బ్రదర్స్, మనము నా సిస్టర్ అని ఫీలింగ్లు ఎంతమంది ఉన్నారు? నిజమా? అయితే మాట చెప్పండి, మీలో ఎంతమంది ఉన్నారు సార్? సార్ నా లైఫ్లో, నా పర్సనల్ లైఫ్లో, నా ఫ్యామిలీ లైఫ్లో, నా కెరీర్ లైఫ్లో ఈ సిండ్రోమ్ వల్ల నేను లాస్ అయ్యాను సార్. ఆ పెయిన్ నాకు తెలుసు, నేను రియలైజ్ అయ్యాను అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? వండర్ఫుల్ సార్. రియలైజేషన్ ఈజ్ సక్సెస్. రియలైజ్ అవ్వడమే సక్సెస్. కాబట్టి ఈ సిండ్రోమ్ అనేది మనలో రాకుండా చేద్దాం.
నాలో లేదు సార్, ఇంకా రాదు సార్ అనలేము. ఎప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది, అది వస్తుంటుంది పోతుంటుంది. రానివ్వకుండా మనం చూసుకోవడం, దట్ ఈస్ సక్సెస్. సో ఈ సిండ్రోమ్ లేకుండా మనల్ని ఎప్పుడైతే లైఫ్ని ముందుకు తీసుకెళ్తామో ఖచ్చితంగా ఒక హైట్ చూస్తాం, హ్యాపీనెస్ని కూడా డెవలప్మెంట్ మనం చూడబోతున్నాము. నేను చాలామంది తిన్నాను, కానీ ఈ విధంగా ఈరోజు నవ్వినట్టు, ఈరోజు ఎంజాయ్ చేసినట్టు మన ప్రాక్టికల్ లైఫ్కి దగ్గరగా ఉండింది. అంటే మనం ఏదైతే రోజు మిస్ అవుతుంటామో ఆ మిస్సింగ్ ఎక్కడ ఉందని చిన్న పాయింట్ అల్లు అర్జున్ గారు చెప్పినారు ఒక దాంట్లో. ఒక 2 వాటిల్లో మనం ఎక్కడ విడిపోతున్నామో తెలిస్తే, అంటే ఎక్కడ క్రాస్ అవుతున్నామో అని తెలిస్తే, అది పోయి చేరేది ఒక 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి చాలా దూరంలో, అది గుడ్ ఆ బ్యాడ్ అని తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మన సార్ చెప్పిన దాంట్లో మనకు అర్థం అయ్యింది ఏంటంటే, మనం రోజు ఏది మిస్ అవుతున్నాం, ఏది మిస్ కాలేదని. నేనైతే నిజంగా గాడ్ ప్రామిస్గా చాలా నేర్చుకున్నాను, ఎంజాయ్ చేసినాను, నవ్వుతూ నేర్చుకున్నాము అందరం.